అది ఒక పెద్ద చర్చ్. ఆ చర్చికి ప్రతి ఆదివారం అందరికంటే ముందుగా ఒక వ్యక్తి చక్కగా షూట్ వేసుకొని టై పెట్టుకొని మందిరానికి వచ్చేవాడు. అతను ఆ సంఘానికి చెందిన పెద్దలలో ముఖ్యమైనవాడు. అయితే అతను సంఘానికి వచ్చే సమయానికి ముందుగానే ఒక స్త్రీ ప్రతివారం చర్చి అంతటిని తుడిచి శుభ్రం చేసి కుర్చీలు కూడా సర్ది ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మరలా వెంటనే మందిరానికి వస్తుండేది. ప్రతి వారం ఇదంతా గమనించిన ఆ సంఘ పెద్ద ఒకరోజు ఆమెను పిలిచి 500 రూపాయలు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. అందుకు ఆ స్త్రీ ఎందుకండి అని అడిగింది. దానికి ఆ సంఘ పెద్ద, అమ్మా, మేము పలుకుబడి హోదా ఉద్యోగాలు ఉన్నవాళ్ళం. చర్చిలో నువ్వు చేసే పని మేము చేయలేము. నువ్వు బేదరాలివి కాబట్టి చేయగలుగుతున్నావు. అందుకే నీకు సహాయం చేయాలనిపించింది అంటూ 500 రూపాయలు ఇస్తాడు. కానీ ఆమె తీసుకోకుండా వద్దండి అంటూ వెళ్ళిపోతుంది. మరి ఒక ఆదివారం నాడు ఆ సంఘ పెద్ద మందిరాన్ని శుభ్రపరుస్తున్న స్త్రీ యొద్దకు వచ్చి, అమ్మా, ఈరోజు చర్చిని శుభ్రపరచడం లేట్ అయింది. నువ్వు ఇంటికి వెళ్ళి మరలా మందిరానికి రావాలంటే ఆలస్యం అవుతుంది. రండి, నా కారులో మిమ్మల్ని మీ ఇంటి యొద్ద దింపుతాను అంటాడు. అందుకు ఆమె, అయ్యా, థ్యాంక్స్, నేను వెళ్ళి రాగలను, పర్వాలేదండి అంటుంది. అందుకు ఆ సంఘ పెద్ద కోప్పడుతూ, ఎందుకమ్మా, 10 లక్షల రూపాయల కారుంది నాకు, 5 నిమిషాల్లో మీ ఇంటి యొద్ద దింపుతాను అంటాడు. అందుకు ఆమె, లేదండి, నాకు కారుంది అంటూ డ్రైవర్ని పిలుస్తుంది. వెంటనే బెంజ్ కారులో ఒక డ్రైవర్ వచ్చి ఆమెకు నమస్కరించి, రండి మేడం అంటూ కార్ డోర్ తీసి పట్టుకొని నిలబడతాడు. ఇదంతా చూసిన సంఘ పెద్ద ఆ స్త్రీ కోటీశ్వరాలై ఉండి కూడా దేవుని మందిరాన్ని ప్రేమించి చేస్తున్న సేవను తగ్గింపును చూసి సిగ్గుపడిపోతాడు. చాలా మందిరాలలో ఇప్పటికీ పాస్టర్ గారులే శుభ్రం చేసుకుంటారు, తుడుస్తారు, కుర్చీలేస్తారు, సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటారు, డ్రమ్స్ కొట్టుకుంటారు. సంఘ సభ్యులు మాత్రం చక్కగా రెడీ అయ్యి వచ్చి చెక్కు చెదరకుండా మరలా ఇంటికి వెళ్ళిపోతారు. వారి ఆలోచన ఏంటంటే, నేను తుడవడమేంటి, చాపలు కుర్చీలు తర్పాలు వేయడమేంటి, నాది గవర్నమెంట్ జాబు, నాకొక హోదా ఉంది, సమాజంలో నేను పెద్ద మనిషిని, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ చర్చిలో చిన్న పని కూడా చేయరు. మరి మీ మందిరంలో నువ్వేం చేస్తున్నావు? ఆ స్త్రీ వలె దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? చర్చిలో దేవుని పని చేయడానికి సిగ్గుపడుతున్నావా? దేవుని మందిరంలో నువ్వేం చేస్తున్నావు? లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడననియు చెప్పెను.